చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మధ్య నిజంగా తెలుగు సినిమాలు వరుస విజయాల వరదలతో నిజంగా మొత్తం థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి. అండ్ చిత్ర పరిశ్రమకి పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా బోలెడు రెవెన్యూని రాబట్టుకుని సినిమాలు ఎప్పటికీ కూడా అంటే ఎ బిగ్ సినిమా ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ పేయింగ్ అనే ఒక గొప్ప మెసేజ్ని మధ్య రోజుల్లో సినిమాలు, ఆ సినిమాల ద్వారా దర్శకుల తాలూకా కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్స్ అండ్ ఆర్టిస్టులు, అంటే మేల్ అండ్ ఫిమేల్ యాక్టర్స్ అందరూ కూడా ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్, న్యూ అప్లికేషన్స్తో వచ్చి నిజంగా ఆడియన్స్ని చాలా బాగా ఎక్సైట్ చేసి థియేటర్లకి వాళ్ళు వచ్చే విధంగా చేసి మళ్ళీ థియేటర్లు కళకళలాడుతూ కనిపించడం అన్నది చాలా గొప్ప ప్రాస్పెక్ట్గా ఈ మధ్య అందరూ కూడా సినిమా పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉన్నారు. అండ్ పరిశ్రమకి సంబంధించిన అండ్ అఫ్కోర్స్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్, బట్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఎవరున్నారో ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి అండ్ దానికి సంబంధించి ఏ చిన్న పాటి బాధ్యత ఉన్న ప్రతి రంగం కూడా చాలా మంచి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నదని చెప్పాలన్నమాట. అందులో ముఖ్యంగా ఇప్పుడు మొన్ననే 24వ తారీఖున రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ, కిరణ్ అబ్బవరం అండ్ గౌరీ ప్రియ. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. యాక్ట్ చేసి రవి నంబూరి డైరెక్ట్ చేశారు. అండ్ అంతకుముందు బేబీ, కలర్ ఫోటో ఇలాంటి సినిమాలతో మంచి హిట్లు కొట్టి నేషనల్ అవార్డులు కూడా కొట్టిన ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేష్ రాసిన కథని రవి నంబూరి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్కేఎన్ మనందరికీ బాగా చిరపరిచితమైన నిర్మాత అండ్ తన చలోక్తులతో, చమత్కారాలతో చాలా అద్భుతంగా మాట్లాడి రంజింప చేయడమే కాకుండా అంతే సీరియస్ అటెన్షన్తో, సీరియస్ కమిట్మెంట్తో సినిమాలు నిర్మించడంలో తనకుండే ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ, పెనిట్రేషన్ కానీ చాలా ఎక్స్ట్రాడనరీ అని చెన్నై లవ్ స్టోరీతో మరొకసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా 24వ తారీఖున రిలీజ్ అయితే, అంటే శుక్రవారం నాడు రిలీజ్ అయితే 23వ తారీఖు సాయంత్రం ప్రీమియర్స్ చేయడం జరిగింది. ప్రీమియర్స్ దగ్గరే చాలా అద్భుతమైన టాక్ను రాబట్టుకుని అండ్ మార్నింగ్ 24వ తారీఖు ఫ్రైడే మార్నింగ్ సినిమా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యి సినిమా షోలు పడిన తర్వాత మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఈవినింగ్ నుంచి నైట్ షోకి మొత్తం అలా కలెక్షన్స్ పెరుగుతూ సూపర్ హిట్ టాక్కి వచ్చేసింది ఫస్ట్ డే నాడే. నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్, అవి తెలుగులో తట్టుకు. అంటే దీనికి సంబంధించి వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు చెప్పడం కాదు, డిస్ట్రిబ్యూటర్లే చెప్పడం అన్నదే దీనిలో ఉండే చాలా గొప్ప హైలైట్ అనమాట. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమా బాగా ఆడుతుంటే వాళ్ళు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. అండ్ సినిమా బాగా కలెక్ట్ చేయకుండా కొంచెం డల్గా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. కానీ ఈసారి మైత్రి మూవీ మేకర్స్ చాలా మొట్టమొదట రిపోర్ట్ వాళ్ళే ఇచ్చారు. చాలా పెద్ద హిట్ అండి, ఇది మంచి హిట్ అవుతుందని మొట్టమొదటే చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణంగా మొట్టమొదట సాయి రాజేష్ నమ్మి రాసిన ఒక అద్భుతమైన కథ, గుండెలు పిండే లాంటి ఆ కథని తను అఫ్కోర్స్ బేబీ కూడా అలాగే రాయడం జరిగింది. అండ్ అంతకుముందు కలర్ ఫోటో కూడా అలాగే రాయడం జరిగింది. అఫ్కోర్స్ హృదయ కాలేయం అవన్నీ ఒక మోస్తరు అదో రకమైన కథలు, కానీ బట్ బేబీ అన్నది మాత్రం చాలా హార్ట్ స్క్వీజింగ్ స్క్రిప్ట్. అలాంటి స్క్రిప్టే మళ్ళీ చెన్నై లవ్ స్టోరీకి తను రాసి దాన్ని మళ్ళీ తన స్నేహితుడైన రవి నంబూరికి ఇస్తే రవి నంబూరి దాన్ని అంతే ఎక్స్ట్రాడనరీగా ఏదో తనలోంచి సాయి రాజేష్లోంచి ఒక సోల్ బయటకు వచ్చి డైరెక్ట్ చేసినట్టుగా కరెక్ట్గా ప్యారలల్గా సాయి రాజేష్ ఎలా తీయగలడో,
ఇంకా తనకన్నా నాకన్నా బాగా తీసాడు, నేనైతే ఇలా తీయలేనేమోనని సాయి రాజేష్ చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత బాగా తను కనెక్ట్ అయ్యి, అండ్ గౌరీప్రియ కూడా తన ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. అంటే ఇంత బాగా ఓన్ చేసుకుని తన కథ కాకపోయినా అంత బాగా నెరేట్ చేశారండి నాకు ఆయన అని చెప్పడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ ఈ కథ టేకింగు మేకింగు ఎస్కేఎన్ ఎక్కడ కూడా రాజీ అన్నది లేకుండా, కాంప్రమైజ్ లేకుండా చేయడం, మొట్టమొదటి నుంచే ఇది కల్ట్ బ్లాక్ బస్టర్ అని వాళ్ళు చెప్పడం. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వెవరా నన్ను మార్చడానికి? అండ్ ఫిల్మ్ ఫ్రమ్ అండ్ కలర్ ఫోటో అండ్ బేబీ ఫ్రమ్ ది మేకర్స్ అని చెప్పి వాళ్ళు వేయడం, ఇవన్నీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లా కొంతమందికి కనిపించడం, దాని మీద ఏవో కొన్ని చిన్నపాటి కామెంట్లు, ఏదో విమర్శలు ఇలాంటివన్నీ రావడం అన్నీ వాళ్ళు ఫేస్ చేసినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్న కథను వాళ్ళు ఏం తీయాలనుకున్నారు అంతే అద్భుతంగా చేశారు. కిరణ్ అబ్బవరం నమ్మి తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే తనకే చెప్పారు ఈ సినిమా చేయొద్దని. సాయి రాజేష్ నా ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది, ఆ కథ నువ్వు చెయ్యొద్దని చెప్పి కిరణ్ అబ్బవరంకి చాలామంది చెప్పిన. కిరణ్ అబ్బవరం ఎలాంటి వాడు అంటే ఒక్కసారి కమిట్ అయితే తన మాట తనే వినని క్యాండిడేట్. నా కళ్ళలో చూసి చెప్పండి. తనకి ఎక్కడో కనెక్ట్ అయింది ఆ కథ, నమ్మేశాడు. రాత్రి పగులు ఇంకో చోట రాత్రి షూటింగ్ చేసి మళ్ళీ మన్నాడు ఉదయం నుంచి మళ్ళీ ఈ షూటింగ్లో చెన్నై లవ్ స్టోరీలో పాల్గొంటూ ఇలాగ రాత్రి పగులు వర్క్ చేసి ఆ సినిమాని ఫినిష్ చేశాడు కిరణ్ అబ్బవరం. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్టీవెన్ శంకర్ తనే అయిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా పెర్ఫార్మ్ చేయడం వల్లే సినిమా ఆడియన్స్కి ఆల్ క్లాసెస్కి అంత బాగా కనెక్ట్ అయింది. అండ్ గౌరీప్రియ అటువంటి క్యారెక్టర్ని ఇప్పుడు ఈ జంజీలో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ఏ విధంగా ఫుల్ బాటిల్ విస్కీ கொடுங்க. இங்க பாருடா பொம்பளை புள்ள சரக்கு வந்துருக்கு. வந்தா உனக்கென்ன? బ్రేకప్స్, హార్ట్ బ్రేక్స్, వాటిలో ఉండే డైవర్షన్స్, డీవియేషన్స్, వీటన్నిటిని కూడా నేను వాడితో పెళ్ళి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. చాలా హార్డ్ హిట్టింగ్గా చూపించారు సినిమాలో. అండ్ వాటిని గౌరీప్రియ అంతే పర్ఫెక్ట్గా బోల్డ్గా తను చేయడం. సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఒక విధం అయితే, సెకండ్ హాఫ్ నేను ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవగానే చెప్పే సాయి రాజేష్కి మంచి హిట్ ఈ సినిమా గ్యారంటీ. ఎందుకంటే సెకండ్ హాఫ్ గ్యారంటీకి దాని మీద పే ఆఫ్ ఉంటుంది సినిమాకి అని నేను నమ్మాను. అలాగే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఆడియన్స్ అండ్ రివ్యూయర్స్ కూడా చాలా అద్భుతంగా సోల్ఫుల్గా రాశారు. మొత్తం ఏ సైట్లోనైనా ఎవరు చెప్పినా కూడా ఈ సినిమాని చాలా గౌరవించి వాళ్ళు తీసుకున్న ఆ డెలికేట్ కంటెంట్ అండ్ సబ్జెక్ట్ని చాలా ఒక ప్రేమించి అభిమానంతో చాలా కమిటెడ్గా రాశారు రివ్యూలన్నీ. అది చాలా ప్లస్ అయింది సినిమాకి. అండ్ వీటన్నిటి తర్వాత దానిలో ఒక దేవి ప్రసాద్ ఆయన చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ కుర్రాళ్ళు పక్కన హీరోయిన్ ఫ్రెండ్స్ అందరూ బాగా చేశారు. అండ్ అందులో ఇంకో క్యారెక్టర్ చేశాడు. అందరూ ఒక క్యారెక్టర్ కాదు, అన్ని క్యారెక్టర్లు కూడా బాగా పండి వీటన్నిటికీ ఆన్ ది టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ సౌండ్ లేకపోతే, సౌండ్ ఇన్ ది సెన్స్ ఆర్ఆర్ కానీ పాటలు కానీ బాగులేనప్పుడు సినిమాకి ఎప్పుడు కూడా ఒక 50% స్కోర్ మిస్ అవుతుంది. ఏ సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా. ఈ సినిమాకి ఆ 50% ప్రాణాన్ని పోసింది మణిశర్మ గారు, స్వరబ్రహ్మం మణిశర్మ గారు. దాన్ని అద్భుతంగా చేశారు. ఈ మధ్య రోజుల్లో ఆయన కొంచెం స్లాక్ పీరియడ్లో ఉన్నారు. అండ్ ఫస్ట్ డే నాడే చెప్పారు వాళ్ళు వచ్చి నన్ను పెట్టుకుందామని వచ్చినప్పుడు ఎక్కడో హార్మోనీ ఎక్కడుందో కూడా తెలియదు, వాళ్ళు వచ్చాకే దుమ్ము దులిపోయిన హార్మోనీ ఇది అని చెప్పి చమత్కారంగా చెప్పినప్పటికీ కూడా ఈ మధ్య ఆయన కొంచెం స్లాక్ పీరియడ్లో ఉన్నారు. కొత్త డైరెక్టర్లు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, అవతల నుంచి తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు, మలయాళం మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా అందరూ వచ్చి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని కుమ్మేస్తున్నారు. కానీ తెలుగు వాళ్ళ తాలూకా అభిరుచి, వాళ్ళ పాట, వాళ్ళ గమకం, వాళ్ళ గానం, వాళ్ళ సంగతి అది వేరే, కంప్లీట్ స్కూల్ వేరేగా. తమిళియన్స్ వేరే, మలయాళన్స్ వేరే, ఇలా రకరకాల మన తెలుగుకి సంబంధించినంత వరకు మన తెలుగు ప్రేక్షకులు ఎటువంటి మ్యూజిక్ ఎంజాయ్ చేయగలరా దాని మీద మణిశర్మ గారికి డాక్టరేట్ ఉంది. నిజంగా రియల్ ఈజ్ ఎ డాక్టరేట్ ఆయన. అందుకని ఈ సినిమాలో పాటల్ని అద్భుతంగా చేసి మళ్ళీ మణిశర్మ గారి యుగం ప్రారంభమైంది.
అని చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి ఒక బేస్గా ఈ సినిమాలో పాటలు కానీ, ఆర్ఆర్ అయితే ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్లు, ఆర్టిస్టులుగా అవతల కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ ఎంత డీప్ అండర్స్టాండింగ్తో ఆ క్యారెక్టర్ని ఎంత బ్రహ్మాండంగా పండించారో స్క్రీన్ మీద. దానికి వెనకాతల ఆర్ఆర్కి అంత ప్రాణం పోసాడు మణిశర్మ గారు నిజంగా. అంతే చెప్తున్నాను కదా, ఆయన అలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు సినిమాకి ఏ విధంగా వాళ్ళు తోడవగలరు, దానికి ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేయగలరు అన్న దాన్ని బాగా అనలైజ్ చేసుకుని చేయగలరు కాబట్టి అలాంటి అవుట్పుట్ వచ్చింది. అండ్ ఈ రోజున ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా అయింది దస్పల్లా హోటల్లో. ఎవ్రీబడి ఈజ్ ఆన్ క్లౌడ్ 9. ఆయన మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారు వచ్చి చాలా బిగ్ నెంబర్స్ చేస్తుందండి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆయన గంటాపదంగా ధైర్యంగా చెప్పి స్టేజ్ మీద నిలబడి చెప్పడమే చెన్నై లవ్ స్టోరీ ఎంత గొప్ప హిట్ అయిందో. ఇప్పుడు 3వ రోజుకే సినిమా దాదాపు 42-43 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. నార్త్ అమెరికా అయితే అసలు టిక్కెట్ల వరద నార్త్ అమెరికాలో. ఇది మనం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం, అందరూ అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ సినిమాలు రాకపోతే ఒక ఫార్మేట్ ఆఫ్ సినిమాలు అలా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే సినిమాలు మట్టుకు సినిమాలు ఆడిన సినిమాకి డబ్బు ఒకటే అండ్ కష్టం ఒకటే, దాని తాలూకా ప్లానింగ్ అన్నీ సేమ్. కానీ సినిమాలు కొత్త కంటెంట్లు వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా థియేటర్లకు పరిగెట్టి సినిమాల విజయాలకి బ్రహ్మరథం పడతారన్న దానికి చెన్నై లవ్ స్టోరీ చాలా పెద్ద ఉదాహరణ. వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. ఎస్కేఎన్ గారు అయితే మాత్రం నిర్మోహమాటంగా, ఎందుకంటే ఈ సచ్ అన్ అవుట్ స్పోకెన్ పర్సన్, ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు కొడతాం అని చెప్పి కొట్టారు ఈ సినిమా. ఎవరైనా ఒకటి అక్కడ ఇక్కడ విమర్శలు అలాంటి ఆలోచనలు ఏమైనా ఎక్కడైనా వినిపించినా అక్కడక్కడ వినిపించాయి కాబట్టి వాటిని కూడా తిప్పికొట్టారు ఈ సినిమాని. మొత్తానికి ఏదైనా కూడా తెలుగు సినిమా జెండా మళ్ళీ వినివీధుల్లో రెపరెపలాడే విజయాలు సినిమా పరిశ్రమకు వస్తున్నందుకు ఈ చెన్నై లవ్ స్టోరీని ఇంత బాగా ఆదరించి ఆ టీంని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ విజయంలో భాగస్వాములే. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.